మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బ్రిటిష్ కాలం నాటి సింగరేణి చరిత్రలో ఇప్పుడు నేనున్న ప్లేస్ ఇంకో అద్భుతం. ఇప్పుడు నా వెనుక కనిపిస్తున్న ఈ పంప్ హౌస్ ఏదైతే ఉందో ఇది ఆ రోజులలో బ్రిటిష్ వాళ్ళు నిర్మించిందే. బ్రిటిష్ కాలం నాటి సింగరేణి చరిత్రలో ఇప్పుడు నేనున్న ప్లేస్ ఇంకో అద్భుతం. ఇది అంటే ఆ రోజులలో బ్రిటిష్ వాళ్ళు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కోసం ఇక్కడ 30 to 50 హెక్టార్స్ మధ్యలో ఒక పెద్ద చెరువుని నిర్మించి ఎటువంటి టెక్నాలజీ లేకుండా కేవలం ఆ మెజర్మెంట్స్తోని అక్యురేట్గా తీసుకొని వాళ్ళ కుటుంబీకులకి వాటర్ తాగడానికి, అలాగే సింగరేణి కాలనీస్లో వర్క్ చేసే కుటుంబాలకి వాటర్ ఇవ్వడానికి ఈ చెరువుని యూజ్ చేసేవారు. బిఫోర్ మున్సిపాలిటీ వరకు కూడా ఈ చెరువు యూజ్లోనే ఉంది, వాటర్ అయితే యూజ్ చేసుకున్నారు. బట్ ఇప్పుడు కాలక్రమేణా అది తగ్గిపోయింది. ఇప్పుడు నా వెనుక కనిపిస్తున్న ఈ పంప్ హౌస్ ఏదైతే ఉందో ఇది ఆ రోజులలో బ్రిటిష్ వాళ్ళు నిర్మించిందే. అంటే ఇందులో పంప్ అదే ఎటువంటి మోటార్ ఫెసిలిటీ లేకుండా వాటర్ని అయితే సరఫరా చేశారు. కానీ ఇప్పుడు ఇంకా టెక్నాలజీ పెరిగిపోయి మున్సిపాలిటీలు వచ్చాయి కాబట్టి ఒక పంపుని అయితే ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ వాటర్ పంప్ అయిపోయి వితౌట్ మోటార్ని పంప్ అయి దీనికి ఆపోజిట్ రోడ్లో ఉన్న వాటర్ బెడ్ అంటే అక్కడ వాటర్ ప్యూరిఫై అయిపోయి అందరికీ సరఫరా అవుతుంది. అంటే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి ట్యాంకర్లలో అంటే ప్యూరిఫై అయిన వాటర్ ఏదైతే ఉందో అది ఇక్కడ నుంచి హైదరాబాద్కి కూడా తీసుకెళ్లేవారంట బ్రిటిషర్స్ తాగడానికి. సో ఒకసారి మనం వెళ్ళి ఆ ఫిల్టర్ బెడ్ ఎలా ఉందో చూద్దాం. రోడ్డుకి అటువైపు చెరువు ఉంది. సో అక్కడి నుంచి అంటే ఒక గ్రావిటీ ఫోర్స్ ద్వారా అంటే కేవలం ఒక ఫోర్సబుల్ ద్వారానే వాటర్ అనేది సో ఫ్లో అయిపోయి అక్కడ నా బ్యాక్ సైడ్ ఏదైతే కనిపిస్తుందో అది ఫిల్టర్ బెడ్. సో వాటర్ అక్కడి నుంచి ప్యూరిఫై అయిపోయి అందరికీ సరఫరా చేసేవాళ్ళంట వితౌట్ ఎలక్ట్రిసిటీ అండ్ వితౌట్ టెక్నాలజీ. సో ఫిల్టరింగ్ ప్రాసెస్కి కట్టినవి అన్నీ మనకైతే కనిపిస్తున్నాయి.